కాదే జిమ్ము జిమ్ము చూడావు చూడు ఫోటోలు చూడావు మాస్టర్ నమస్తే నమస్తే ఇలాంటి నుంచి మా అమ్మ నేను జిమ్కి వద్దాం అనుకుంటున్నాం ఇద్దరికి ఎంత తీసుకుంటారు నెలకు ఒక్కరికి 1000 రూపాయలు 2000 నీకు 1000 నాకు 1000 సపరేట్గా పోదాంరా నేను బాగు నీకేం తెలియదు మా అమ్మ గట్లనే అంటది కానీ మాస్టర్ మీరైతే జిమ్ ట్రైనింగ్ మంచిగా ఇవ్వాలి మంచిగా ట్రైనింగ్ ఇస్తాం మంచిగా నేర్పుతాం మీకు ఓకే మాస్టర్ అమ్మ స్పోర్ట్స్ సైకిల్ రామ పైనగా కాళ్ళు ఫ్రీ అవడానికి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి సైకిల్ నడపాలి అట్లా కాదమ్మా ఇక్కడ పట్టుకో ఇదా ఇక్కడ చెయ్యి ఇక్కడ పట్టుకో ఇట్లా ఎందుకంటే మంచిగా ఒత్తిట్టు ముంగడికి గట్లా చేయాలి మంచిగా మెల్లగా చేయాలి తిరుమల అట్లా కాదు ఇట్లా రా సెంటర్ లాగా ఉండి ఇట్లా పట్టుకోండి ఇట్లా చేయాలి ఇట్లా 1 2 3 ఇట్లా చేయి చెయ్యి చెయ్యి కొంచెం ఇంకా దగ్గర దాకా మళ్ళీ మెల్లగా పోని మనం అక్కడి ఉండాలి చేతిలో పోవాలి ఇక్కడ నడు ఏం కాదు ఇలా పట్టుకో అట్లా చేయాలి ఓకే గుడ్ మార్నింగ్ మాస్టర్ గుడ్ మార్నింగ్ ఏంది లేట్ అయింది ఇలా ఇంటికాడ వచ్చి నా పని ఉండే లేట్ అయింది అవును కానీ అమౌంట్ మనది ఎంత పోయిన నెల అయితే ఇచ్చిర్రు ఈ నెల లాస్ట్ అవుతుంది అవును మనిషికి 2000 రూపాయలు మాస్టర్ ఈ 2-3 నెలల నుంచి అది చూస్తున్నా మేమే ఇద్దరం వస్తున్నాం కొత్త లోలు వస్తలేరా లేకపోతే టైమింగ్ కొత్త పెట్టిన వాళ్ళకు ఎవరు వస్తలేరు మీరే ఇద్దరు వస్తారు ఏంది ఈ జిమ్లో కోల్ జాయిన్ అయితలేరా ఎందుకు నాకు సుత అర్థమవుతలేదవ్వా ఎందుకు వస్తలేరు గింత ఎక్విప్మెంట్ గింత సామాను పెట్టినా నడువులో పెట్టినా మళ్ళా ఓళ్ళు వస్తలేరు ఎందుకు అత్తలేరా ఒక్కొక్కరు బొర్రలు పెంచిండ్రు మన ప్రెగ్నెంట్ బొత్తలు పెంచినట్టుగా పెంచిర్రు వీడికి అత్త బొర్రలు కరుగుతాయని అలా అత్తలేరు వాళ్ళు బాడీ మీద ఫిట్నెస్ ఫోకస్ అసలే ఎత్తలేరు ఇప్పుడు ఒక్కొక్కరు చూసినా శరీరాలు ఎట్లా పెంచుతారో మొత్తం చెత్త కుప్పలు లెక్క ఉన్నది ఇప్పుడు పెయిన్ వాళ్ళకు ఆటోటాకులో గుండె పోట్లు అత్తే గప్పుడు ఏర్పడతాయి అందరికి కరెక్టే అవ్వా నువ్వు అన్నది ఈ జిమ్కి ఏమత్తారే ఆ ఫాస్ట్ ఫుడ్లు తినకుండా మిషన్ ఫుడ్లు తినకుండా అట్టగట్ట బలుతున్నారు వాళ్ళ చేతులలో పిరికడ బలం కూడా లేదు ఆ చర్మం అంతా లూజ్ అవుతుంది ఏ మనుషులో ఏమో నిజమే కానీ తిరుమల ఏం చేద్దాం అయితే అనే కానీ జిమ్కు నీకు ఎప్పటి లాభం వస్తుంది మరి ఏం లాభం అమ్మా రూమ్ రెంట్ వెళ్తలేదు కరెంట్ బిల్ వెళ్తలేదు ఏం లాభం లేదు ఇక ఈ నెల లాస్ట్ వరకు చూసి జిమ్ సెంటర్ బంద్ చేస్తా ఇక ఎందుకు మాస్టర్ జిమ్ అంటే నిండు ఉండాలి అంత బోసమైనట్టు ఉన్నది ఏం లాభం ఇక మీరిద్దరు కూడా బంద్ చేయరు ఇక లాభం లేదు వాళ్ళు రాడానికి మమ్మల్ని ఎందుకు పని చేస్తావు మీరిద్దరు ఇచ్చే డబ్బులతో ఏం నిండుతుందావా ఏం మిగులుతున్నాయి అందుకే జిమ్ బంద్ చేస్తా అనుకుంటున్నా మరి జిమ్ సామాన్ అంతా ఏం చేస్తావు ఏం చేస్తా ఇక పాత ఇంపటి సామాన్కి అమ్ముకుంటా ఇక అమ్ముకొని ఎటన్నా వేరే దందా చేసుకుంటా ఎటన్నా దేశం పోతా ఇనుప సామాన్కి అయితే మళ్ళీ దొరుకుతుందా సామాన్ నీకు దొరికాయి మళ్ళా మరి రూమ్ కిరాయి ఎంత ఉంటుంది 6000 రూపాయలు కరెంట్ బిల్ ఎంత వస్తుంది 1200 సామాన్ అంతా నీదేనా నాదే అవ్వ అంత సామాన్ నాదే మరి ఒక పని చేస్తావా చెప్పు ఏం పని ఒక సంవత్సరం దాకా లీజుకి ఇస్తావా మరి ఇస్తావా నడిపించుకోరు మనకెందుకు లీజ్ తీసుకున్నాడు అబ్బా ఇది మనకు వర్కౌట్ కాదు జిమ్ సెంటర్ నడిపించుడు మనకు అద్దే నువ్వు ఆగురా జిమ్ మాస్టర్ ఎంతకి ఇస్తావు చెప్పు ఎంత అంటే ఎంతో కొంత మీరే ఇయ్యరవ్వ అని మేమే కట్టుకుంటావు సంవత్సరానికి 90,000 ఇస్తాం అబ్బా వెళ్ళేదవ్వ 90,000 ఏం తక్కువ కాదు మాస్టర్ ఇప్పుడు మేము కూడా కరెంట్ బిల్లు కట్టాలి 2-3 మిషన్లు లేవు దీని రెంట్ కట్టాలి మంది ఎవరు రాని దానికే మేము పట్టుకుంటున్నాం మాకు పడతలు పడద్దా లాస్ట్కు 1,00,000 రూపాయలు ఇస్తాడానికి సరే 1,00,000 అయితే 1,00,000 కానీ ఈ జిమ్ మాత్రం నా పేరు మీద ఉండాలవ్వా తిరుమలు మాస్టర్కు భజన కింద ఫోన్పై 1000 రూపాయలు కొట్టు సరమ్మ కొడతాం అవునా అవ్వ జిమ్ నడుపుడు ఉత్తానే అనుకుంటున్నావా అనే పుష్కర నువ్వు మాటిత్తి వాడనే మాట్లాడదామంటే మాటనే మాట్లాడించలేవు అసలు మనతో అయితే జిమ్ నడుపుడు ఏమనుకుంటున్నావు నువ్వు అసలు అయితే చూర్రా జిమ్ సెంటర్ నేను పాపెట్లకు పట్టుకొస్తారా పాపట్ల కాదు ప్రాఫిట్ అది పాపిటో బీపిటో నేను లాభం రప్పిస్తా కదా
లాభాలు ఎట్లా వస్తాయి? జిమ్ నడవాలంటే జనాలు రావాలి. ఆ జనాలు రాకనే కదా జిమ్ మూసేసుకున్నాడు. ఆనకు రాని జనాలు మనకి ఎట్లా వస్తారు? నువ్వేమనుకుంటున్నావు అసలు? మనము రప్పించిన ప్లాన్ చేయాలి. ఏం ప్లాన్ చేస్తావు? ఎట్లా చేస్తావు నువ్వు? ఎట్లా చేయన్నా? ఊళ్ళో తిరుక్కుంటా ప్రచారం చేయాలి, జిమ్ముకు రావాలి. ప్రచారం చేస్తావు జిమ్కి వస్తారానే? ప్రచారం చేస్తే రాకపోతే నా దగ్గర రెండో ప్లాన్ ఉంది. మనిషి అన్నోడు జిమ్ముకు రాకపోతే రోగాలు వస్తానని భయం పుట్టిస్తాం. షుగర్ రోగం వస్తుందని, ఆటో రోగం వస్తుందని గత్తర లేపాలి మనం. ఈ గత్తరా ఓళ్ళు లేపుతారే? లోకల్ ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు కదా సూదులు వేసేటోళ్ళు, వాళ్ళకి చెప్పుదాం. ఆర్ఎంపీలా మనం చెప్తే తింటారానే? వాళ్ళకి ఏం లాభం ఉంటుందని ఏం చెప్తారు? వాళ్ళకి ఏం లాభం వస్తుందా? ఆర్ఎంపీ దగ్గర కస్టమర్లు వస్తారు, వాళ్ళకి రోగాలు వస్తాయని ఆర్ఎంపీ చెప్తాడు, మన జిమ్కి వస్తారు. ఆర్ఎంపీ కింద కమిషన్ ఇస్తాం. ఏంద్రా మనం? ఏదో ప్లాన్ మస్తు ఉన్నది, మనకు మస్తు వర్కౌట్ అవుతుంది. పోయి ప్రచారం చేద్దాంపా. కొత్తగా జిమ్ ఏర్పాటు చేసినాం, రావాలి. తమ్మునికి బొర్రు ఉన్నది కదా, జిమ్కి వస్తే మంచిగా అరిగిపోయచ్చు. సరేనా? చెప్పు మరి, మర్చిపోకు. నమస్తే. నమస్తే. అవు ఏంది గంగవ్వ, బూట్లు వేసినావు, టీషర్ట్ వేసినావు, ఒలింపిక్స్ కింద పోతుంది ఏంది? కూర్చోరి. భలే ఉన్నావు పో. చెప్పు, నువ్వు పని వచ్చారు? నీతోనే కొంత పని పడ్డదని వచ్చినాం. నాతోనా? ఏం పని? మన ఊళ్ళో జిమ్ సెంటర్ లీజుకు తీసుకున్నామే. తీసుకోర్రి. తీసుకుంటా నాకేంది? ఎందుకంటానవా? ఆ బొత్త ముందడికి వచ్చి కడుపు అయినట్టు ఉంది. ఆ కడుపు తీపించుకోవా? ఆ కడుపు తీపించుకోవా? గంగవ్వ, మన దేశంలో 78 కోట్లకు పైగా మందికి బొర్రలు ఉన్నాయట. ఒక దేశంలో అయితే బొర్ర ఎంత ఎక్కువ ఇస్తే అంత పెన్షన్ ఇస్తున్నారట. రేపు మాపు మన దేశంలో కూడా పెన్షన్ ఇస్తారు కావచ్చు. అయినా ఇల్లు అన్నాక అర్రు ఉండాలి, మొగోడు అన్నాక బొర్రు ఉండాలి. ఇప్పటి కాలంలో మొగోళ్ళకు బొర్రలే ఫ్యాషన్ గంగవ్వ. బొర్ర పెరిగి ఒక్కటే నాడు వలుగుతుంది. బుర్ర వాళ్ళుడు కాదా చందన్న, నువ్వు బాగా లావున్నావు కానీ జిమ్కి ఇట్లా ఇచ్చినావు అనుకో, మంచిగా వర్కౌట్స్ జాయింగ్ అవి చేసినావు అనుకో, మంచిగా సన్నగా పడతావు. నీకు ఆరోగ్యంగా హెల్త్ మంచిగా ఉంటుంది అన్న. ఒకసారి ఆలోచించు. తమ్మి, జిమ్కి వచ్చి బలిమీడికి బరుగులా పట్టి బుర్ర తగ్గించుకుంటేందా? అది కదే తగ్గిపోతుంది. నా బుర్ర వేసేందుకు లక్షలు ఖర్చు పెట్టినా. మీరు ఇస్తారా? ఇర్రి, మీరు ₹1,00,000 ఇర్రి, ఇప్పుడే నా బుర్ర కరిగించుకుంటా. మరి అన్న నీ బాడే కానీ ఫిట్నెస్గా ఉంటుంది. తమ్మి, ఫిట్నెస్ నాకెందుక? స్పోర్ట్స్ పర్సన్కు, క్రికెటర్స్గా కావాలి. కానీ మా జిమ్కి వస్తే నీకు 6 ప్యాక్ వస్తాయి. 6 ప్యాక్ 7 ప్యాక్ ఎవరికి కావాలి? నాకు ఫ్యామిలీ ఫుడ్ ప్యాక్ కావాలి. ఉన్నాయా మీ దగ్గర? ఎప్పుడు ఉంటే తీసుకుంటా. అయినా బుర్ర కరిగితే ఎంత గోస ఉంటుంది మీకు తెలుసా? ఏం కోసం ఉంటుంది? ఏం కోసనా? బుర్ర కరిగితే పాయింట్లు అంగి లూజ్ అవుతాయి, మళ్ళీ పోయి మళ్ళీ కుట్టించుకోవాలి. ఎందుకు డబ్బులు ఖర్చు? అంతెందుకు అయితే మళ్ళీ ఆఖరికి కట్టి వస్త్రం కూడా లూజ్ అవుతుందా? కట్టి వస్త్రం అంటే ఏంటిదిరా? కట్టి వస్త్రం అంటే డ్రాయరే. చి ఆ బుర్ర పెరుగుతానన్నా సిగ్గుమానం అనిపిస్తలేదా? అయినా నా బుర్ర నా ఇష్టం, మీకెందుకు? చందు, అవన్నీ ఇడిచిపెట్టు. మా జిమ్లో జాయిన్ అయినా అనుకో, 50% డిస్కౌంట్ ఇస్తాము. ఇగో దీన్ని మంచిగా చదువుకో. నేను ఇవాళ జాయిన్ గాను, రేపు జాయిన్ గాను, అసలు ఈ జన్మలోనే జిమ్లో జాయిన్ గాను. సప్రాక మీ పని మీరు చేసుకొని పొరి పెంచుకో. ఆ కడుపు కుండంతా పెంచుకో. 15 నెలల కడుపు అయిన వాళ్ళే మా జిమ్కి వచ్చిన వాళ్ళ జిమ్ కాడ అంతా అరగదిస్తాం. కానీ పెంచుకో పారా. నమస్తే సార్. నమస్తే. ఏం రోగం వచ్చింది గిట వచ్చిర్రు? రోగం వస్తేనే వస్తారా? నువ్వు ఆగావా డాక్టర్ సాబ్? అయితే మేము జిమ్ లీజుకు తీసుకున్నాం. అందులోకి జనాలు అనేది అవసరం. మీ దగ్గరికి ఎవరైతే పేషెంట్లు వస్తారో, ఆరోగ్యం మంచిగా లేదు అది అని చెప్తారు అనుకో, వాళ్ళు ఒక్కొక్కరిని జాయిన్ చేస్తే బాగుంటుంది అని నీకు ఎప్పటికి వచ్చినాం. మరి నాకేంది అని అడుగుతున్నా. ఒక్కొక్కరి మీద 10% కమిషన్ ఇప్పిస్తాను. ఇగో ఇది నాకు నచ్చింది, అందుకే తిరుమలంటే ఇస్తావు. ఓకే ఆర్ఎంపీ కలుస్తాం మరి. ఏమైంది అన్నా? అన్నా అది స్ట్రోక్ వచ్చినట్టుందిరా. అన్నా లేవనా?
లేవే నీళ్ళు నా ఏమైంది అన్న ఏమైంది ఒక్కసారి గడ్డి కట్ట వాడేసి అట్లా పడిపోయాను మేము నుంచి చూసినాం భయం మాకు భయం అనిపించింది ఏమోరా ఒక్కసారి ఊపిరి అయిపోయింది ఆర్ఎంపీ దగ్గర బీపీ చెకప్ చేయించుకుందా ఆగరా ఒక్క 5 నిమిషాలు ఆగరా పోదాం ఇప్పుడు ఓకే నాన్న నమస్తే చందు బావునా ఏం సంగతి మస్తు రోజుల నుంచి అత్తలేవు ఏం ప్రాబ్లం అది సార్ నడుస్తే దమ్ వస్తుంది నిలుస్తుంటే ఆస్టక్ వస్తుంది ఏ పని చేసినా ఆయాసం వస్తుంది కూర్చొని లేచుడే కష్టమవుతుంది సార్ ఇంకా ఇప్పుడు పొద్దుగాల ఒక 30 సెకండ్లు గుండె ఆగిపోయినట్టు అయింది సార్ పని చెప్తున్నా అటే పడిపోయినా నూట 50 బీపీ ఉంది బాగా ఎక్కువ ఉంది కానీ గమ్మర్ ఎంత కమ్మరు 50 సార్ 50 సరే నీ వెయిట్ ఎంత వెయిట్ మొన్న 99 అరే బాగా వెయిట్ ఉన్నావు కదనే అంత వెయిట్ ఉందంటే ప్రాబ్లమ్స్ అన్నీ కామనే మరి నువ్వు బరువు తగ్గాలి వెయిట్ తగ్గియాలి లేకపోతే చాలా కష్టమైతే చెప్తున్నా నేనేమైనా కావాలని పెంచుకుంటున్నాను సార్ అదే పెరుగుతుంది బరువు తగ్గేటట్టు ఏమైనా గోళీలు ఉంటే ఇవ్వండి సార్ మరి వేసుకుంటా ఈ బరువు తగ్గడానికి గోళీలు మందులు ఏం లేవయ్యా ఫిట్నెస్ పెంచుకోవాలా రోజు పరిగెత్తాలా ఎక్సర్సైజ్ చేయాలా యోగా చేయాలా అర్థమైందా కష్టం సార్ ఎందుకంటే రోజు నేను మా అద్దం కూడా చూసుకుంటున్నా నా పొట్ట వెయిట్ పెరిగింది తెలుస్తుంది కానీ ఎంత ప్రయత్నించినా అతను అయితే లేదు సార్ నేను ఒక పని చెప్తే చేస్తావా ఏం పని నెల రోజుల్లో నువ్వు మొత్తం ఫిట్గా అవుతావు బొర్ర తగ్గుతుంది స్లిమ్గా అవుతావు 6 ప్యాక్ వస్తుంది నిజమా సార్ ఏ పని చేసుడు ఏం లేదు నెల రోజులు జిమ్ముకు పో గంతే మరి స్లిమ్ కాకపోతే అరే 100% నాది గ్యారంటీ భయ్ నేను కూడా జిమ్ముకు పోతున్నా గంగవ్వ నాకు ఆల్రెడీ చెప్పింది కానీ నేనే నెగ్లెక్ట్ చేసిన నేను పోతున్నా నా ఎంబటి నుంచి రేపటి నుంచి వస్తున్నావు అంతే సరే ఇక నమస్తే తిరుమల్ నమస్తే ఆర్ఎంపీ నమస్తే భలే ఉన్నది జిమ్ము ఫస్ట్ పెద్దగా ఉన్నది కదా అదే కానీ తిరుమలు మరి కస్టమర్లను పట్టుకొచ్చిన నా కమిషన్ ఎప్పుడు ఇస్తారు నీ కమిషన్ నువ్వు ఓంగా మా తీసుకపోదు తీయే ఏమన్నా పైసలు తెంకపోతున్నావా నువ్వు ఓగ మా తీసుకపోదు పో ఆర్ఎంపీ ఎటు పోతాం కానీ అడుగుతున్నా అట్లా సరే మనం వామప్ అయ్యేలా టైం అవుతుంది పంపరి అరే దానే ఉంది పా చేద్దాం ఎక్కడన్నా వామప్ చేద్దాం అంటే ఇంకా జనాలు వస్తలేరు ఏ వస్తారు ఇప్పుడు వస్తారు వస్తారా మరి ఇగో అంతలోపు మనం ఈ కిక్ బాక్సింగ్ గురించి తెలుసుకుందాం ఏమంటారు దీన్ని కిక్ బాక్సింగ్ ఒక గుద్దుతే అడ్డం పడాలా చూడు నేను ఎట్లా గుద్దుతాను ఇప్పుడు ఎట్లా అవుతుంది జరా టూకో ఎట్ట అందుకే ఉబ్బద్దు అవ్వా చిన్న జన్మల జిమ్ముకు రానగానే బల వస్తుండే ఏదో కింది మీద అయిందిరా కడుపులో భయం పుట్టింది అత్తాండు నమస్తే నమస్కారం చందన్న జిమ్ము మొఖం కూడా అంటే బల వస్తున్నావేంది గాచారం అట్లా చేస్తుందిరా ఏం చేద్దాం నాకు కర్మ వాకి నాట్య బల పొద్దుగా వచ్చినావు కానీ వాళ్ళు నిలిచావు ఇక అవ్వా ఇవ్వ ఫుల్ మంది వస్తురు కానీ రాని మన వెంకటన్న మంచిగా ప్రచారం చేసిండే అవును ఇక చేసింది కానీ అప్పటి నుంచి అదే బాత్రూమ్లు ఉంటుండేది ఇంకా అత్తలేడు జిమ్ లో ఫస్ట్ ఫిట్ ఉండాలి ఎవరో తెలుసా జిమ్ మాస్టర్ ఉండాలి జిమ్ముకి వచ్చినాక చేయాల్సిన ఫస్ట్ పని ఏంటో తెలుసా టైం చూసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే జల్దీ ఇంటికి పోవాలి కదా టైం చూసుకున్నాడు కాదు వామప్ చేయాలి జాగింగ్ వాకింగ్ చేతులు కాలు ఇట్లా ఇట్లా ఊపాలి ఓకేనా చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తుంటే ఎందుకో తెలుసా మనం జిమ్లోకి అయినామనుకో బాడీ మొత్తం హీట్ అవుతుంది అందుకని ఇక్కడ మనం వామాపులు అదోటి ఇదోటి అన్ని వేయాలి ఓకేనా సరే మీ అందరికి బాడీ ఫిట్ కావాలన్నా అద్దా కావాలంటే ఏం చేయాలి అంగి పైన టైట్ కుట్టించుకోవాలి అప్పుడే టైట్ ఉంటాం మనం ఇప్పుడు అందరు రాడా చేయనికి ఓకే చేతులు ఇట్లా పెట్టండి పిడికిలతో ఇట్లా ఇట్లా అనండి ఓకే ఇప్పుడు నడుముందా
ఒక 10 టైమ్స్ ఇట్లా దింపండి. ఓకే, ఇప్పుడు వామప్లు అన్నీ అయిపోయినాయి. మనం జిమ్లోకి అయి చేద్దాం. ఓకేనా? చల్. ఆ మిషన్ చూసారా? చిన్న బార్ మజిల్స్ పెంచనీకి. అదో బటర్ఫ్లై చెస్ట్ మీద పడుతుంది అన్నట్టు. అది రోల్ పుల్లింగ్. బాడీ బ్యాక్ పెయిన్ ఉంటుంది చూసినావా? వి షేప్ వస్తుంది అన్నట్టు వెనుక. ఇంకేమన్నా మీకు అర్థం కాలేదనుకో అక్కడ చూడండి, అవి వర్కౌట్స్ అన్నీ మొత్తం ఉంటాయి, అవి చూసుకుంటూ వేయండి. సరేనా? చలో చేయండి. మాస్టారు ఇది దేనికి మాస్టర్? స్టమక్ ఉంది చూసినావా? ఇది అరిగిపోయి 6 ప్యాక్ అనేది వస్తుంది మనకి. ఇప్పుడు పొట్ట కరుగుతుందా? తరుగుతుంది. హెడ్ కొంచెం కిందికాను, లెగ్స్ దగ్గర కట్టి ఫోల్డింగ్, చేతులు పట్టుకొని లేస్తే ఇగో ఇది అంటాలి. కమన్ లేవు, ఇట్లా అంటాలా? లేపది. కష్టాలు నాతోని. వెంకటన్నా ఇది గుసుండి చేయాలి. ఇంకంతా వెయిట్ పెట్టుకుంటే ఎట్లా? ఎవరు అనుకుంటున్నావు అన్న? ఆర్ఎంపీ డాక్టర్ ఇక్కడ, నాకు అన్నీ తెలుసు, తెలియదా? సరే చెయ్యి. మాస్టర్ 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 దా మాస్టర్. కాలు పెట్టు, మెల్ల మెల్ల. నా పర్మిషన్ లేదు, ఎందుకు ముడతావు నువ్వు ఈ వస్తువులు? అరే బాబు, ఇట్లా వేసినావు అనుకో మిషన్లు ఖరాబ్ అయిపోతాయి, మీకు దెబ్బలు కూడా తాకుతాయి. జిమ్కి పోవాలని వస్తే నా పర్మిషన్ తీసుకోవాలేమన్నా వస్తువు ముడితే. మీరు జిమ్కి వచ్చారు కదా, మీ బాడీలు మాకు ఇచ్చేసినట్టే. మీ బాడీల మీద రెస్పాన్సిబిలిటీ అనేది మాకు ఉంటుంది. మీ బాడీలు మాకు ఇస్తే ఏం చేస్తామో తెలుసా? డెడ్ బాడీలు వేస్తారా? డెడ్ బాడీలు వేస్తారా? రెడ్ బాటిల్ కాదు, 6 ప్యాక్ వేస్తాం. అన్న ఇది చిన్న బార్, ఇది పొట్టను కరిగిస్తుంది. కమాన్ చెయ్యి. అప్ డౌన్, అప్ డౌన్, కమాన్. పైకి పైకినా, డౌన్ డౌన్. అరే ఏంది చందు భాయ్, ఇంత దానికి అంతగా కష్టపడుతున్నావు నువ్వు? సింపుల్గా లాగి పడేయాలి ఇట్లా. నువ్వు లేవు, నేను చూపిస్తా. ఇట్లా చూడు, నన్ను చూసి నేర్చుకో. ఇగో చూడు, ఏది ఇంతే కదా? ఇగో చూడు. వెంకటన్నా చెస్ట్ బార్ మీద 50 కిలోలు వేసిన మెల్ల ఎలా పట్టు. సరేనా? 50 కిలోలు ఎంత నాకు? ఆఫ్టర్ ఆల్ సరే, సింపుల్గా రేపు పడేస్తున్నాడు. తిరువాలు ఉన్నారా? పోయిండే. 6 ప్యాక్ అంటే గారా, బాడీ ప్యాక్ వేసిరు గారా.